నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు 120 రోజుల గడువు అయితే ఇచ్చారు. అలాగే ఇక 120 రోజుల గడువు ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే, కువైట్లో జన్మించిన ప్రవాసుల యొక్క శిశువుల సివిల్ ఐడి జారీ ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీనికి సంబంధించి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు 1/2026 జారీ చేశారు. కువైట్ లోపల జన్మించిన శిశువుల వివరాలను సివిల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో నమోదు చేయడానికి గడువును 120 రోజులుగా నిర్ణయించారు. అంటే కువైట్లో ప్రవాసులకు పుట్టిన శిశువులు ఎవరైతే ఉన్నారో జన్మించిన తేదీ నుంచి 120 రోజుల లోపు సివిల్ ఐడి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉన్న నిబంధనలకు సవరణ చేస్తూ తాజా గడువును ఖరారు చేశారు. నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోవడం ద్వారా తదుపరి చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలిపారు. ప్రవాసులు మరియు స్థానికులు తమ యొక్క పిల్లల జనన ధృవీకరణ పత్రాలు పొందిన వెంటనే ఈ 120 రోజుల గడువులోపు సివిల్ ఐడి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. లేకపోతే కానీ జరిమానా పడుతుందన్నమాట. 120 రోజుల నుంచి దాటిన తర్వాత రోజుకు ఇంతని చెప్పేసి జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైనా సరే కానీ బిడ్డ పుట్టిన వెంటనే 120 రోజుల లోపు వాళ్ళకు సంబంధించిన సివిల్ ఐడి ప్రక్రియనైతే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేయని నేపథ్యంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారు. అలాగే మీకు జరిమానా కూడా విధిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుకుంటూ, కేవలం పుట్టిన 120 రోజుల వరకు మాత్రమే గడువు ఉందన్నమాట. గడువు దాటితే కానీ జరిమానాలు ఉంటాయి. అలాగే కువైట్ అధికారులు చట్టపరమైన విధానాలు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.